ఇంటిగ్రల్ 0 to pi x by 1 plus sin x dx ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనం సేమ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx ఫార్ములాలో ఉంది. సో ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx. అంటే x ఉన్న ప్లేస్లో మనం a మైనస్ x సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a అంటే ఎవరు? పై. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi minus x by 1 plus sin pi minus x dx. So this is equal to integral 0 to pi minus x by 1 plus sin 180 minus theta, 180 minus x, that is sin x. So this is 1 plus sin x, 1 plus sin x dx. So this is equal to integral 0 to pi. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ప్లస్ sin x తోటి సెపరేట్ చేసేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? పై బై 1 ప్లస్ sin x, పై బై 1 ప్లస్ sin x మైనస్ ఇంటిగ్రల్ 0 to pi x బై 1 ప్లస్ sin x, x బై 1 ప్లస్ sin x. సో స్టార్టింగ్లోనే దీన్ని మనం ఏమనుకుందాం అంటే లెట్ i అనుకుందాం. సో దీని వాల్యూ i అనుకుందాం. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది చూడండి, ఇంటిగ్రల్ 0 to pi x బై 1 ప్లస్ sin x రిపీట్ అయింది, dx రిపీట్ అయింది, ఇక్కడ dx. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఎవరు రాసుకోవచ్చు? మనం i రాసుకోవచ్చు కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi, ఈ పైని ఫ్రంట్ రాసినట్లయితే పై ఇంటూ 1 బై 1 ప్లస్ sin x dx మైనస్ i. సో ఈ మైనస్ ఐని మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే i ప్లస్ మైనస్ i ఇటువైపు వస్తున్నట్లయితే i ప్లస్ i 2a అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 2a ఈజ్ ఈక్వల్ టు పై టైమ్స్ ఇంటిగ్రల్ 0 to pi 1 బై 1 ప్లస్ sin x dx. ఓకే, ఇప్పుడు మనం ఇంటిగ్రల్ 0 to pi 1 బై 1 ప్లస్ sin x dx ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 1 మైనస్ sin x తో మల్టిప్లై చేసాం అనుకోండి. న్యూమరేటర్ని డినామినేటర్ని 1 మైనస్ sin x తోటి మల్టిప్లై చేసినట్లయితే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin x తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 1 మైనస్ sin x అవుతుంది, ఈ కింద ఏమవుతుంది? కాస్ స్క్వేర్ x వస్తుంది. సో ఆ విధంగా మనం చేసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై టైమ్స్ ఇంటిగ్రల్ 0 to pi, సో పైన 1 మైనస్ sin x, సో కింద 1 ప్లస్ sin x బై 1 మైనస్ sin x అంటే ఎంత అవుతుందంటే మనకి 1 మైనస్ sin స్క్వేర్ x అంటే కాస్ స్క్వేర్ x అవుతుంది. సో కాస్ స్క్వేర్ x dx. సో దీన్ని ఒక విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే sin x ఎలా రాసుకోవచ్చు అంటే 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 అలా వేసుకుని కూడా చేయొచ్చు. అలా చేసినా వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దానికంటే ఇది సింపుల్గా ఉంటుందేమో చూద్దాం ఒకసారి మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై టైమ్స్ ఇంటిగ్రల్ 0 to pi, ఇప్పుడు కాస్ స్క్వేర్ x తోటి సెపరేట్ చేసేయండి. 1 బై కాస్ స్క్వేర్ x అంటే ఎంత అవుతుంది మనకి? సెకండ్ స్క్వేర్ x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to pi sin x బై కాస్ స్క్వేర్ x, ఒక కాస్ x దీనికి ఇచ్చేస్తాం అనుకోండి, sin x బై కాస్ x అంటే ఎంత అవుతుంది? tan x అవుతుంది. ఇంకా కింద ఒక కాస్ x మిగులుతుంది, 1 బై కాస్ x అంటే సెకండ్ x అవుతుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు మనకి? సెకండ్ x ఇంటూ tan x dx. సో దీని డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది మనకి. సెకండ్ స్క్వేర్ x అంటే tan x, సెకండ్ x ఇంటూ tan x అంటే సెకండ్ x ఇంటిగ్రేషన్. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు పై టైమ్స్ దిస్ వాల్యూ ఇస్ tan x అండర్ ద లిమిట్స్ 0 to pi, ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టండి, మైనస్ దీని యొక్క ఇంటిగ్రేషన్ సెకండ్ x అవుతుంది. సో సెకండ్ x అండర్ ద లిమిట్ 0 to pi. ఇదంతా 2a యొక్క వాల్యూ. తర్వాత మనం 2ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ పై టైమ్స్, దీని పై సబ్స్టిట్యూట్ చేయండి, tan pi అంటే ఏంటి? sin pi బై కాస్ పై. sin pi యొక్క వాల్యూ ఇప్పుడు కూడా మనకి 0 అవుతుంది, అంటే దాని వాల్యూ 0 మాట. నెక్స్ట్ tan 0 అంటే దాని వాల్యూ ఎంత? 0. ఓకే, సో దీని టోటల్ వాల్యూ 0 అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మైనస్
సెకండ్ పై. సెకండ్ పై అంటే 1/cos π అని రాసుకోవచ్చు కావాలితే. cos π యొక్క వాల్యూ ఎంత? -1. సో 1/-1 అంటే -1. అంటే ఇక్కడ ఎవరు వచ్చారు ఇప్పుడు? -1 వచ్చింది. నెక్స్ట్ మైనస్ సెకండ్ 0. సెకండ్ 0 అంటే 1/cos 0. cos 0 యొక్క వాల్యూ ఎంత? 1. అంటే ఇక్కడ -1 వచ్చింది. ఓకే, మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 -1 -2 మైనస్ ఇంటూ మైనస్ +2. సో దిస్ ఈజ్ 2π. దిస్ ఈజ్ 2π. ఇదంతా దేని యొక్క వాల్యూ? 2i యొక్క వాల్యూ. 2i ఈజ్ ఈక్వల్ టు 2π అని వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ 2 క్యాన్సిల్ చేసినట్లయితే i ఈజ్ ఈక్వల్ టు π. i ఈజ్ ఈక్వల్ టు π. వాట్ ఈజ్ i? i అంటే ఏంటి చెప్పండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to π x/1 + sin x 1 + sin x dx is equal to π. Okay.